నాగలుప్పలపాడు మండలం మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులోని హంతకులను ఆ ద్విచక్ర వాహనమే పట్టించింది. మంగళవారం రాత్రి నలుగురు ఆగంతకులు వీరయ్య చౌదరిని ఒంగోలులోని ఆయన కార్యాలయంలో అత్యంత కిరాతకంగా హతమార్చారు. క్షణాల వ్యవధిలో ఆ నలుగురు 2 ద్విచక్ర వాహనాలపై అక్కడి నుండి పరారయ్యారు. ఆ నలుగురు వెళ్తున్న దృశ్యాలు పలు సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డ్ అయ్యాయి. ఒక ద్విచక్ర వాహనాన్ని చేమకుర్తిలోని ఓ డాబా వద్ద హంతకులు వదిలి వెళ్లారు. ఆ వాహనంపై రక్తపు మరకలు ఉన్నాయి. చేమకుర్తి పోలీసులు ఆ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఒంగోలు తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారిస్తున్న నేపథ్యంలో ఆ ద్విచక్ర వాహనానికి సంబంధించిన కూపీ లాగటంతో డొంక మొత్తం కదిలింది. వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించడంలో ఆ ద్విచక్ర వాహనమే ఇప్పుడు కీలకంగా మారింది.